అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. స్టేషన్ గన్పూర్లో మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కుతోంది. నువ్వో నేనో ఇద్దరిలో ఒక్కరే ఉండాలి అనేంత వరకు వచ్చింది. కడియం శ్రీహరి వర్సెస్ రాజయ్య అన్నట్లుగా సాగుతున్న పొలిటికల్ ఫైర్ మరోసారి తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు మరోసారి వాడివేడిగా మారాయి. కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. నువ్వో నేనో ఎవరో ఒక్కరు మాత్రమే స్టేషన్ ఘన్పూర్లో ఉండాలి అనేంత వరకు పరిస్థితి వచ్చింది. నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకే పార్టీలో ఉన్నారు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య. స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా అప్పట్లో బీఆర్ఎస్ అధిష్టానం రాజయ్యను కాదని కడియంకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. దీంతో గులాబీ పార్టీ తరపున పోటీకి దిగిన కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో కొద్ది రోజులకే ఆయన పార్టీ ఫిరాయించారు. కాంగ్రెస్ పంచన చేరారు. అప్పటికే నియోజకవర్గంలో కడియం వర్సెస్ రాజయ్య అన్నట్లుగా పరిస్థితులున్నాయి. కడియం పార్టీ మారటంతో ఇవి మరింత ఎక్కువయ్యాయి. నాటి నుంచి నేటి వరకు సమయం దొరికినప్పుడల్లా మాటల తూటాలు ఇరువురు నేతల మధ్య పేలుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తనపై రాజయ్య చేసిన ఆరోపణలకు తీవ్రంగా స్పందించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. స్టేషన్ ఘన్పూర్లోనే కాదు, ఎక్కడైనా తాను భూ కబ్జాలకు పాల్పడ్డట్లు ఆధారాలు ఉంటే చూపించాలని సవాలు విసిరారు. రాజయ్య ఆరోపణలు నిజమని తేలితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో పాటు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు కడియం శ్రీహరి. కడియం శ్రీహరిని 100 కోట్లు కాదు కదా 1000 కోట్లు పెట్టి కొనే మగాడు ఈ భూమి మీద పుట్టలేదు. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరికైనా సహాయం చేశానే తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఒక పైసలు నేను ఆశపడలేదు. ఈ నియోజకవర్గంలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగానే కాదు, ఎక్కడైనా కడియం శ్రీహరి అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూ కబ్జా చేశాడు, వేరే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూమిని లాక్కున్నాడు, ఆయన పేరు మీద ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనే సాక్ష్యాలు ఏమైనా ఉంటే మీరు బయట పెట్టండి, నేను దానికి బాధ్యత వహిస్తాను. అంతకు మించి నా అధికారులను ఉపయోగించి గాని నేను గాని అటవీ భూములను గాని రైతుల భూములను గాని లాక్కున్నట్లయితే, నేను కబ్జా చేసినట్లయితే, నేను తీసుకున్నట్లయితే, అది మీరు సాక్ష్యాలతో నిరూపించినట్లయితే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. దళిత బంధును అమ్ముకున్నది తాటికొండ రాజయ్యేనని ఆరోపించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అంతేకాదు కమిషన్లు సైతం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. ఎలాంటి ఆధారాలు కావాలన్నా తాను చూపిస్తానని ఛాలెంజ్ చేశారు ఎమ్మెల్యే కడియం. నువ్వు ఏదైతే మాట్లాడినావో దళిత బంధు విషయంలో నువ్వు దళిత ద్రోహిగా ముద్రపడ్డది. నేను దాదాపు 643 మందికి మరి మినీ డైరీ ఇప్పించిన, తర్వాత 100 మందికి దళిత బంధు ఇప్పించిన, 1100 మందికి వచ్చే క్రమంలో దళిత ద్రోహిగా అడ్డుపడ్డావు నువ్వు. మరి నువ్వేదో 100 మంది నిరూపిస్తా అంటున్నావు. నువ్వు నిరూపిస్తే నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఇస్తున్న సవాల్కు ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, ఏ ఒక్కరు కూడా నాకు వచ్చి పైసలు ఇవ్వలేదు ఆ విషయంలో. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా గణపురంలో నీవు దళిత ద్రోహిగా ఒక దళిత నాయకుడిగా ఉండి ఏ దళితుడు బాగుపడలేదు. దళిత బంధు అంశంలో ఎమ్మెల్యే కడియం చేసిన ఆరోపణలపై స్పందించారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తాటికొండ రాజయ్య. కడియం సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు తాను 100 మందికి దళిత బంధు ఇప్పించినట్లు తెలిపారు. శ్రీహరి ఆరోపించినట్లు ఎవరి వద్ద తాను డబ్బులు తీసుకోలేదన్నారు. అసలు కడియమే దళిత ద్రోహి అంటూ విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల్లో కూతుర్ను గెలిపించుకునేందుకు 100 కోట్ల రూపాయల్ని కడియం ఖర్చు చేశారని, అవి ఎక్కడవంటూ ప్రత్యారోపణలు చేశారు రాజయ్య. నీవు సత్య హరిశ్చంద్రుడు లెక్క మరి నేను నీతిపరుని నీకు నువ్వే డబ్బు కొట్టుకుంటావు. అనేక అవినీతి పాల్గొనడమే కాకుండా ఇవాళ అవినీతి తిమింగలం లెక్కున్నావు. మొన్నటికి మొన్న నీ బిడ్డ 100 కోట్లతో ఎంపీ మరి టికెట్ కోసం ఖర్చు పెట్టినావు. 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినావు. ఆ 100 కోట్లు ఎక్కడివి? స్టేషన్ ఘన్పూర్ లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి అంటూ కడియం చేసిన వ్యాఖ్యలపైన స్పందించారు మాజీ మంత్రి రాజయ్య. తాను స్థానికుడినని చెప్పుకొచ్చారు.
కడియం శ్రీహరి స్థానికేతరుడని ఆయన్ను పర్వతగిరి పంపించే వరకు నిద్రపోనన్నారు రాజయ్య. ఇంకో మాట కూడా అన్నావు, నువ్వా నేనా మిగిలాలని అంటున్నావు. నువ్వు ఎక్కడ కూడా నాతో పోటీకి రావు. ఎందుకోసం అంటే నేను 4 సార్లు గెలిచాను కంటిన్యూస్ గా. ప్రజానాయకుడున్నా, నువ్వు రాజకీయ నాయకుడున్నావు, నేను స్థానికుణ్ణి, నువ్వు స్థానికేతరుడివి. కాబట్టి తప్పకుండా నేను తరిమి కొడతాను. ఎందుకంటే నువ్వు ఇచ్చిన సవాల్ కూడా స్వీకరిస్తున్నా. తప్పకుండా నేను అక్కడే పుట్టిన, అక్కడే పెరిగినా, అక్కడే ఉంటా. రేపు చస్తే కూడా అక్కడే నన్ను బొంద పెడతారు. కానీ నిన్ను స్థానికేతరుడిగా నీకు గుర్తింపు ఉంది. నేను పర్వతగిరి పంపే వరకు నేను నిద్రపోనని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. ఎమ్మెల్యే కడియం సవాల్ను స్వీకరించిన మాజీ మంత్రి రాజయ్య ఇప్పుడేం చేయబోతున్నారు? భూ కబ్జా ఆరోపణలను నిరూపించే సాక్ష్యాధారాలను తీసుకొస్తారా? రాబోయే రోజుల్లో అసలు ఏం జరగబోతోంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు వేడెక్కిస్తోంది.